హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ కిచెన్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: 1 లీటర్ పాలు, ఒక 6 స్పూన్లు కస్టర్డ్ పౌడరు, 150 గ్రాములు షుగరు, ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలు. మనం పొయ్యి మీద 1 లీటర్ పాలు పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. మనం కొంచెం చిక్కటి పాలు తీసుకోవాలి. పాలు పలచగా ఉంటే ఒక పావు గంట మరిగిస్తే అవి చిక్కగా పడతాయి. తర్వాత మనం దాంట్లో షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుదాము. పాలల్లో షుగర్ కలిసి బాగుండాలి. అప్పుడు కస్టర్డ్ పౌడర్లో మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అవి పోసుకొని ఉండలు లేకుండా బాగా కలపాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం పొయ్యి మీద మరుగుతున్న పాలల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. అలా ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే మనకి అది దగ్గరకు అవుతుంది. అలా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత 1 కప్పు బనానా ముక్కలు, 1 కప్పు గ్రేప్స్, 1 కప్పు దానిమ్మ గింజలు, 1 కప్పు యాపిల్ ముక్కలు, బాదం కాజు వేసేసుకొని, ఇంకా మనకి ఏమన్నా ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా కలుపుకోవచ్చు. మనం ఇందులో ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చండి. బ్లాక్బెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, కివీ ఫ్రూట్ కానీ అలా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పిల్లలు ఫ్రూట్స్ తినమంటే తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఫ్రూట్ సలాడ్ చేసి పెడితే చాలా బాగా తింటారు చిన్నపిల్లలు. ఎండాకాలం చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చక్కగా ఇంట్లోనే చేసుకొని తినండి. అంతేనండి, ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకొని హ్యాపీగా తినడమే. ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.